వేదిక ముందున్నటువంటి మండలాధ్యక్షులు, నియోజక సభ్యులు, ఇతర నాయకులందరికీ ధన్యవాదాలు. సంతోషం. చాలా రోజుల తర్వాత దాదాపు 6 ఎన్నికలు, బూత్ ప్రక్రియ, మెంబర్షిప్, మండల కమిటీలు, దాని తర్వాత జిల్లా కమిటీ 6 నెలల నుంచి కూడా వరకు పార్టీ పరంగా ఎటువంటి కార్యక్రమాలు లేకుండా సంస్థాగతంగా పాల్పడాలనే ఉద్దేశంతో యావత్ తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా ఇదే విధంగా కొనసాగింది. మరి దాని తర్వాత జిల్లా అధ్యక్షులు అయిపోయిన తర్వాత రాష్ట్ర పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నియమించింది. అతి త్వరలో రాష్ట్ర అధ్యక్షులు అవుతారు కాబట్టి దాని తర్వాత జిల్లా కమిటీ. అప్పటి వరకు కూడా పాత కమిటీ ద్వారానే ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈరోజు ముఖ్యమైన సమావేశం ఏంటంటే సంస్థాగతంగా ఇంకా ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఇంకా బూత్ కమిటీలు వేయాల్సి ఉన్నాయి, మండల కమిటీలు కూడా ఇక్కడ రావాల్సింది. మండల కమిటీ కూడా వేసుకోవాలి. మనం ఓన్లీ మండలాధ్యక్షులు నియమించాము, మండల కమిటీ కోసం కూడా కసరత్తు స్టార్ట్ చేయాలా. అదేవిధంగా ఎక్కడైతే మనకు బూతులు ఇన్కంప్లీట్ ఉన్నాయో బూతులను కూడా కంప్లీట్ చేయాలి. దాని తర్వాత జిల్లా కమిటీ కూడా ఇప్పటికే మనం కసరత్తు చేసి రాబోయేటువంటి ఎన్నికలు ఇప్పుడున్నటువంటి మండలాధ్యక్షులు కానీ మండల కమిటీ కానీ జిల్లా కమిటీ కూడా వీరి ఆధ్వర్యంలోనే రాబోయేటువంటి స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ, మరి జడ్పీటీసీ, ఎంపీటీసీ, మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు, ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా వీరి ఆధ్వర్యంలో జరుగుతాయి. ఎందుకంటే మనకు జమిలీ ఎన్నికలు తప్పకుండా వస్తాయి కాబట్టి మరి వీరి ఆధ్వర్యంలో జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా ఈరోజు మన దేశ ప్రధాని వాజ్పేయి గారి గురించి చాలా మంది చెప్పారు, దానిలో వెళ్ళను. వారి యొక్క వారసుగా మనం అందరం ఈరోజు నరేంద్ర మోదీ గారు దాదాపు రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారు. 18 గంటలు పనిచేస్తే ఈ భారతదేశం ఏ విధంగా తయారైందో మనందరికీ తెలుస్తుంది. రాబోయే రోజుల్లో ఒకప్పుడు భారతదేశం ప్రపంచంలో ఎక్కడుందో తెలిసేది కాదు. ఈరోజు మరి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అంటే ప్రపంచం మొత్తం కూడా తెలిసిపోయింది. అంటే అటువంటి మహానీయుడు మనకు ప్రధానమంత్రిగా మనం వారి కింద వారి భారతులుగా మనం పనిచేసినందుకు అందరం కూడా మనం గర్వపడాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంగా పార్టీ మీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం అనగానే తమ ఖర్చులతో ఈరోజు ఈ మీటింగ్ వచ్చారు. అదే వేరే పార్టీలో ఆ సంస్కృతి లేదు. పైసలు ఇస్తే మేము వస్తాం, లేకపోతే రావనే పరిస్థితి. కాబట్టి మనం ఒక సిద్ధాంతం కింద పనిచేస్తున్నాం కాబట్టి అదే సిద్ధాంతంతో రాబోయే రోజుల్లో మనకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ రాష్ట్రంలో మనం అధికారంలోకి వస్తాం. ఖచ్చితంగా అధికారం వచ్చే దిశగా ప్రజలు కూడా ఆల్రెడీ కాంగ్రెస్ ఇంతకుముందు చూసాం. కాంగ్రెస్ బాగలేని ఉద్దేశంతో టీఆర్ఎస్ వచ్చింది, టీఆర్ఎస్ బీఆర్ఎస్ గెలిపింది. వాళ్ళు ఎన్ని వాగ్దానాలు ఇస్తున్నారో మనకు తెలుసు. ఆ వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదు. దాని తర్వాత మరి మొన్న అనేక కళ్ళబుల్లి కబుర్లు చెప్పి కాంగ్రెస్ అధికారం వచ్చింది. మనం చూస్తున్నాం ఇప్పటి వరకు దాదాపు 15 నెలలు. 15 నెలల్లో ఎంతవరకు వాళ్ళు వాగ్దానాలు అమలు చేసిందో మనందరూ కూడా తెలుసు, ప్రజలు కూడా చూస్తారు. ఇక ప్రజలందరూ కూడా ఒక్కసారి మనం భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలా. ఈ 2 పార్టీలు చూసాం. భారతీయ జనతా పార్టీకి అధికారం వస్తే మరి మన భవిష్యత్తు మారిపోతుంది, మన జీవితాలు బాగుపడుతున్న ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఎదుర్కొంటున్నారు. దానికి ప్రజల దగ్గరికి వెళ్ళాల్సింది మనం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా. కాబట్టి మీరందరూ కూడా మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఈ రోజు బాధ్యత తీసుకున్న వాళ్ళందరూ కూడా బూత్ అధ్యక్షులు కానివ్వండి, మండల అధ్యక్షులు కానివ్వండి, జిల్లా నాయకులు కానీ అందరూ కూడా ప్రజల దగ్గరికి వస్తే ఖచ్చితంగా
ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలలో మెజారిటీ గ్రామ పంచాయతీలో మనం గెలిచడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు ఇప్పటి నుంచి ప్రయత్నం చేయండి. ఎక్కడ రిజర్వేషన్ ఏ విధంగా ఉందో మనకు తెలియదు. కాబట్టి ప్రతి విలేజ్ లో కూడా మనం ముఖ్యంగా క్యాండిడేట్ తయారు చేసుకోవాలి. ఎవరికి వచ్చినా మనందరం కష్టపడి పనిచేయాలని ఒక పరిస్థితి